ద్రాక్షారామం. దీని చుట్టూ ప్రదక్షిణ అన్నమాట. ఇది శివలింగం. పట్టిట్లో ఇవి ద్వారం. ఇది ద్రాక్షారామం. ఇక్కడ మొత్తం ఈ 5 రామాలు ఉంటాయి. ఒకటి సామర్లకోట, ఒకటి ద్రాక్షారామం, ఒకటి పాలకొల్లు, ఒకటి భీమవరం, ఇంకొకటి ఎక్కడ ఉంటుందో ఐడియా లేదు. మొత్తానికి ప్రతి చోట ఈ యొక్క గుడి నిర్మాణం, ఈ పంచరామాలు అనేవి అన్నీ ఒకటే స్ట్రక్చర్తో ఉండటం అనేది గమనించవచ్చు. కాకపోతే ఇందులో 5 ఉంటే 5లో 2 లింగాలు మాత్రం చిన్నగా ఉంటాయి. ఇంకా మిగతా 3 లింగాలు అయితే చాలా పెద్దగా ఉంటాయి. ఒకటి అమరావతి, ఒకటి ద్రాక్షారామం, ఇంకొకటి సామర్లకోట. ఈ 3 లింగాలు ఒకటే ఆకృతి కలిగి ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడి నుంచి రావచ్చు, నేను చూసుకోలేదు. ఇది ఇంకా పైకి కూడా వెళ్ళాలి. ఇట్లా 4 వైపులు ఇట్లా ఉంటుంది. 2 ఫ్లోర్లుగా చూడాలి. కొన్ని 4 వైపులా ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉండిద్ది. యాక్చువల్గా ఇక్కడ మంత్రాలు జరుగుతున్నాయి కదా, ఇక్కడ ఉంటుంది. నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది ఇటు సైడ్ సిద్ధ దర్శనం. ఇది 2వ అంతస్తు. అంటే మన ఇంగ్లీష్ భాషలో ఇది ఫస్ట్ ఫ్లోర్ అంటారు. ఈ విధంగా ఉంటుంది. ఇది చాలా బాగుంది. ఇట్లా ఉంటుంది. 4 వైపులా గోపురాలు ఉంటాయి, గాలి గోపురాలు. ఈ గుడి నిర్మాణం 4 వైపులా ఒకటేలాగుంది. యాక్చువల్గా నేను ఇదంతా తిరిగాను. ఆ పైకి వెళ్ళటానికి సపరేట్గా రూట్లు ఉన్నాయి. ఒకసారిగా వస్తే మీకు అర్థం కాదు. మనం ఎటుగా వెళ్తేనే దర్శనం జరిగిద్ది అనేది కూడా మనకు అంత ఐడియా ఉండదు. అందుకని పర్టికులర్గా తెలుసుకోండి. ఒక రోజు లేట్ అయినా కూడా దర్శనం బాగా చేసేలా ఉండండి. ఇక్కడ నుంచి కూడా జూమ్ తీస్తే మీకు కనపడేది స్వామివారే. ఇక బయటికి వెళ్ళి దక్షుడు ఎక్కడ యజ్ఞం చేసిందో అదంతా చూపిస్తాను. అన్ని వైపుల నుంచి మీకు చూపించాలి కదా గుడిని. అందుకని ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా వచ్చాను. ఇలా 4 వైపులా ఇటు సైడ్ మొత్తం రాళ్ళకి అన్ని వారి యొక్క రాతలన్నీ కనిపిస్తాయి. ఇది నంది. ఈ నంది చెవులో ఏమని చెప్తే దేవుడు విశ్వసించి వాటిని తీరుస్తాడని ప్రతీతి.